ఐపీఎల్ సీజన్ 17లో రికార్డుల మోత మోగుతోంది. ఒక మ్యాచ్ ను మించి మరొక మ్యాచ్, ఒక టీం ని మించి మరొక టీం రికార్డులు బద్దలు కొడుతున్నాయి. హోమ్ టీమ్స్ అన్ని వరుస విజయాలు నమోదు చేస్తుండటంతో ఇదే ప్రభావం క్వాలిఫైయర్స్ లోనూ కొనసాగితే రిజల్ట్స్ ఏ విధంగా ఉండబోతుందనే ఉత్కంఠ సైతం నెలకొంది. రైట్, ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మానస్ అందిస్తారు. మానస్ మనం చూసుకుంటే ఐపీఎల్ సీజన్ 17 మ్యాచ్ హైలైట్స్ ఏంటి? సాదియా, మనం చూసినట్టయితే ఐపీఎల్ సీజన్ 17 లో వరుసగా రికార్డులు సీనియర్ కోహ్లీ కావచ్చు, అంటే విరాట్ కోహ్లీ 83 నాట్అవుట్ గా నిలవడం, అంటే దూకుడుగా ఈ T20 పొట్టి ఫార్మాట్ లో ప్రతి బ్యాట్స్మెన్ కూడా దూకుడుగా ఆడడమే ఒక ప్రథమ లక్ష్యంగా పెట్టుకుంటారు. అయితే విరాట్ కోహ్లీ లాంటి సీనియర్ ప్లేయర్స్ కూడా యువతకి, అంటే కుర్రాళ్ళకి ఎటువంటి ఏ విధంగా కూడా తగ్గకుండా పూర్తి స్థాయిలో అంటే పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే హోమ్ టీమ్స్ ఏవైతే ఉంటాయో, అంటే హోమ్ గ్రౌండ్స్, ఇప్పుడు మొన్న హైదరాబాద్ మ్యాచ్ మనం చూసినట్టయితే సన్ రైజర్స్ హైదరాబాద్ చేసిన స్కోరు ఓవరాల్ ఐపీఎల్ అన్ని సీజన్స్ లోనూ హైయెస్ట్ స్కోర్ గా మనం చెప్పుకోవచ్చు. సో అదే విధంగా హోమ్ గ్రౌండ్స్ లో ఆడిన ప్రతిసారి కూడా ఆ హోమ్ టీమే విజయం సాధించడం కూడా ఒక విధంగా చిన్న, అంటే అన్ని టీమ్స్ లోనూ ఒక చిన్న టెన్షన్ అయితే నెలకొందని చెప్పుకోవాలి. ఎందుకంటే మనం చూసినట్టయితే క్వాలిఫైయర్స్ అండ్ ఫైనల్ మ్యాచెస్ అప్పుడు ఇదే కానీ రిపీట్ అయితే మరి రిజల్ట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కూడా కాస్త టెన్షన్ గా ఉన్న విషయంగా చెప్పుకోవచ్చు కావ్య. అయితే ఈ ఐపీఎల్ సీజన్ లో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే బౌలర్ల కంటే కూడా బ్యాట్స్మెన్ మీదే ఐపీఎల్ మొత్తం కూడా ఫోకస్ ఉంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే అటు కొత్త ప్లేయర్స్ అవ్వచ్చు, ఇటు సీనియర్ ప్లేయర్స్ అవ్వచ్చు, అందరూ కూడా వరుసగా 4లు 6లు బంతిని 4లు 6లుగా మలిచి స్కోర్ ని పెంచాలి అనే యాంగిల్లోనే ఆడతారు. కాబట్టి బౌలర్ల కన్నా కూడా బ్యాటర్లకే ఇక్కడ పూర్తిగా ఇంపార్టెన్స్ లభిస్తుంది. సో ఈ ఫార్మాట్ లో పూర్తిగా రికార్డులన్నీ కూడా, మ్యాక్సిమం రికార్డులన్నీ కూడా బ్యాటర్లకే లభించే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ మానస్.